తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరం జీవము గల దేవుని సంఘములో లేదా దేవుని యొక్క గృహంలో నడుచుకోవలసినటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క ఇంటిలో ఎటువంటి వాతావరణం కలిగి ఉండాలి అంటే, ఒక కుటుంబంలో ఎటువంటి వాతావరణం కలిగి ఉన్నామో అలాగే దేవుని యొక్క గృహంలో కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని గృహంలో ఉండాలి. ఎలాగునంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని తండ్రిగా భావించాలి. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి, కుటుంబంలో ఎవరుంటారని అంటే తండ్రి ఉంటాడు. తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవ్వనులను అన్న, మనకంటే పెద్దవారైతే అన్న అని పిలవాలి. చిన్నవాడైతే తమ్ముడు. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులను వృద్ధా స్త్రీలుంటే తల్లులుగా భావించాలి. అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. యవ్వన స్త్రీలను అక్క అని సంబోధించాలి. చిన్నవారైతే చెల్లి అని సంబోధించాలి. వృద్ధునైతే తండ్రిగా భావించాలి. వృద్ధా స్త్రీనైతే తల్లిగా భావించాలి. యవనస్తులను అన్న, తమ్ముడు. ఇలాంటి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం సంఘంలో ఉండాలి. అలాంటి యొక్క వాతావరణము లేని పరిస్థితులను ఈనాటి సమాజంలో, ఈనాడు సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చిన్నవాడైనప్పటికీ పెద్దవాడిని